గత వైసీపీ ప్రభుత్వం హంద్రీ నివాను నిర్లక్ష్యం చేసిందని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ పథకానికి సంబంధించిన 3,200 కోట్ల కరెంటు బిల్లులు కూడా చెల్లించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లాలోని హంద్రీ నివాస్ సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని మంత్రి సందర్శించారు. ఏదైతే వాస్తవం మీరు చెప్పినట్లుగా హంద్రీ నివా మరమ్మతుల మాట నుంచి గ్రీజ్ అటువంటి మెయింటెనెన్స్లు కూడా చేపట్టలేనటువంటి మాట నుంచి ఇప్పుడే అధికారులను అడుగుతూ ఉంటే ఈ హంద్రీ నివాకి సంబంధించి ఈ సెక్షన్ సంబంధించి 3,200 కోట్ల రూపాయలు కరెంటు బకాయిలు కూడా గత ప్రభుత్వం కట్టలేనటువంటి పరిస్థితి. అంటే 5 సంవత్సరాల్లో కనీసం విద్యుత్ బకాయిలు కూడా 3,200 కోట్ల రూపాయలు చెల్లించలేదు అని అంటే ఈ ప్రభుత్వం ఇటువంటి ఎత్తిపోతల పథకాల మీద ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అంటే ఇవాళ ఎత్తిపోతల మీద నిర్లక్ష్యం అంటే రైతాంగం మీద నిర్లక్ష్యం, వ్యవసాయం మీద నిర్లక్ష్యం. అందుచేతే ప్రజలు కూడా మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పారు.